ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైః తుష్టువాగుంసస్తనూభిః. స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः. వ్యశేమ దేవహితం యదాయుః. వ్యసేమ దేవహితం యదాయుః. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దదాతు. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. పేజీ నెంబర్ 45, రెండవ కారిక. దక్షిణాక్షిముఖే విశ్వో దక్షిణాక్షిముఖే విశ్వో మనస్యంతస్తు తైజసః. మనస్యంతస్తు తైజసః. ఆకాశే చ హృది ప్రాజ్ఞః. ఆకాశే చ హృది ప్రాజ్ఞః. త్రిధా దేహే వ్యవస్థితః. త్రిధా దేహే వ్యవస్థితః. ఈ కారికకు సంబంధించి కుడి కంటి ముఖంలో విశ్వడుగా మనం ఉంటాము, మనస్సు లోపల తైజసుడుగా మనం ఉంటాము, హృదయం లోపల ప్రాజ్ఞులుగా మనం ఉంటాము. ఈ విధంగా దేహంలో 3 రకాలుగా ఉంటాము అని దానికి సంబంధించింది భాష్యం కొంతవరకు చెప్పుకున్నాము. ఇంకా కొంత చెప్పుకునేది ఉందన్నమాట. పేజీ నెంబర్ 48, సంశయం. అవ్యాకృతము మరియు ప్రాణము 2 వేరువేరు శబ్దములు కాగా అవ్యాకృతము ప్రాణశబ్దవాచ్యము ఏ విధముగా ఆయను? అవ్యాకృతము మరియు ప్రాణం ఇవి 2 వేరువేరు శబ్దాలు. మనం ముందు ఏం చెప్పుకున్నాము? విశ్వడే వైశ్వానరుడు, తైజసుడే హిరణ్యగర్భుడు. శరీరము ఈ స్థూల శరీరం వరకే నేనని అనుకుంటాం. పశువులు అనుకుంటాయి, పక్షులు అనుకుంటాయి, జ్ఞానం లేని మనం కూడా అనుకుంటాం సహజంగా. అప్పుడు మనం విశ్వలం. మనం మాండుక్యోపనిషత్తు చదివినాం. నేను ఆత్మను అని అర్థమైపోయింది. అంటే భూమి కంటే నీళ్లు 10 అంతలు ఎక్కువ, నీళ్ళ కంటే అగ్ని 10 అంతలు, అగ్ని కంటే గాలి, గాలి కంటే ఆకాశం 10 అంతలు ఎక్కువ. అన్నిటికంటే నేను వ్యాపకమైన వాడిని, నేను ఆత్మను. నా గర్భంలోనే 14 లోకాలు, 14 లోకాలు ఉండే జీవరాశులన్నీ నా గర్భంలోనే ఉన్నాయని మనకు జ్ఞానం కలిగితే మనం విశ్వలమే వైశ్వానులమవుతుంది, తైజసులమే హిరణ్య గర్భులమవుతుంది, ప్రాజ్ఞులమే అవ్యాకృతులమవుతుంది. ఇక్కడ ప్రాణశబ్దానికి ప్రాజ్ఞుడు అన్నమాట. అవ్యాకృతము మరియు ప్రాణము ఇవి 2 వేరువేరు శబ్దములు కాగా అవ్యాకృతము ప్రాణశబ్దవాచ్యం ఏ విధముగా ఆయన? దానికి చెప్తున్నాడు అన్నమాట. ప్రాణబంధనం హి సౌమ్య మనః. ఛాందోగ్యోపనిషత్తు 6:8. ఓ సౌమ్య, మనసు నిశ్చయముగా ప్రాణమునకు అధీనమై ఉన్నది. మనస్సు ప్రాణానికి అధీనంలో ఉంటుంది. ఇట్టి శృతిని అనుసరించి అవ్యాకృతము ప్రాణశబ్దముతో పిలువబడుచున్నది. ఏమి అంటే మనస్సు నిశ్చయముగా ప్రాణానికి అధీనమై ఉంది. ప్రాణబంధనం హి సౌమ్య మనః. ఈ శరీరంలో ప్రాణం ఎంతకాలం ఉంటే మనస్సు అంతకాలమే ఉంటుంది.
ఈ శరీరంలో ఉన్న ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ఎన్ని అయినాయి? 9 అయినాయి. ఎన్ని? 9 ప్రాణాలు ఈ శరీరంలో ఎంతకాలం ఉంటాయో అంతకాలం లేని ఈ శరీరంలో మనస్సు ఉండడానికి వీలుంది. ఒకటి ధనంజయ వాయువు ఉంది కదా, చచ్చిపోయిన తర్వాత అది ఉంటుంది, శరీరంలో ఉంటుంది అన్నమాట. అది మన దాని వెంబడి వెళ్ళిపోదు, ఉంటుంది. అయితే ఈ 9 ప్రాణాలు ఉంటాయి కదా, ఈ 9 ప్రాణాలే ఈ మనస్సును బంధించినాయి. మనస్సును బంధించినాయి. మీకు అనుమానం ఉంటే ముక్కు నోరు గాలి లోపలికి పీల్చుకోకుండా ఒక పావు గంట బంధించండి. 2 నిమిషాలు కూడా భరించలేదు. ప్రాణం అనేది, మనస్సు అనేది దాంట్లో ఉండదన్నమాట, వెళ్ళిపోతుంది, శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రాణబంధనమ్య సౌమ్య మనః, ఈ మనస్సు అనేది ప్రాణం చేత బంధింపబడ్డది. ఇక్కడ ప్రాణం అంటే అన్నం కూడా, ప్రాణం అంటే అన్నం కూడా, అన్నంతో ప్రాణం ఉత్పత్తి అవుతుంది చెప్పుకుంటారు అన్నమాట. అట్టి శృతిని అనుసరించి అవ్యాకృతము ప్రాణశబ్దంతో పిలువబడుతున్నది. ఏమి అంటే ఏమి అవ్యాకృతమన్నా ప్రాణమన్నా ఒక్కటే అని చెప్తున్నాడు అన్నమాట. కానీ ఇక్కడేమో సదేవ సౌమ్య చాందోగ్యోపనిషత్తు 6:2:1 ఈ శృతిని అనుసరించి ప్రసంగప్రాప్తమైన సత్ బ్రహ్మయే నిశ్చయముగా ప్రాణశబ్దంతో పిలువబడుతున్నది. ఇది ఎలా సంభవము? ఇక్కడేమో అంటే ఈ ప్రస్తుత ప్రసంగంలో సదేవ సౌమ్య ఈ శృతిని అనుసరించి ప్రసంగవశాత్తు సద్బ్రహ్మయే, సత్ బ్రహ్మ ఏ మరి అది ప్రాణశబ్దంతో పిలువబడుతుంది. దాన్నే ప్రాణం అని ఈ సందర్భంగా అనాలి కదా, మీరు అట్లెందుకు అంటున్నారు అంటే దానికి సమాధానం చెప్తుండు. అక్కడ ఈ దోషము సంభవము కాదు. ఏలయనగా ఆ ప్రసంగమనందు, సద్బ్రహ్మ ప్రసంగమనందు బీజాత్మకతను అంగీకరింపబడినది. అంటే సద్బ్రహ్మలో బీజాత్మకత ఉంటుందన్నమాట. సత్ బ్రహ్మలో బీజాత్మకత ఉంటుందన్నమాట. యద్యపి అక్కడ ప్రాణశబ్దముతో పిలువబడుతున్నది సద్బ్రహ్మయే అయినప్పటికీ జీవుల యొక్క ఉత్పత్తికి సంబంధించిన బీజాత్మకత్వమును వదలకుండానే నిశ్చయముగా ఆ సద్బ్రహ్మయందు ప్రాణశబ్దత్వము మరియు సత్శబ్దమునకు వాచ్యత్వము అంగీకరింపబడినది. అంటే సుషుప్తి అవస్థలో మనం ఉంటాం కదా, సుషుప్తి అవస్థలో మనం ఉంటాం. మనం ఉన్న తర్వాత మళ్ళీ లేస్తాం కదా, జాగ్రత్త అవస్థ మళ్ళీ స్వప్నావస్థ వస్తాయి కదా. అంటే మరి ఒకవేళ మన లోపల ఏది లేదనుకో, మనకు మెలకువ రావద్దు, అంతతోటి అయిపోవాలి, అంతతోటి అయిపోవాలి. మరి మనకు మెలకు వస్తుంది కదా, మెలక అంటే ఒక చెట్టే కదా ఇది, మెలక అంటే ఒక చెట్టే ఇది. మరి చెట్టుకు బీజం ఉండాలి కదా, చెట్టుకు బీజం ఉండాలి కదా. జాగ్రత్త అవస్థ ఒక చెట్టు, స్వప్నావస్థ ఒక చెట్టు. ఈ చెట్టుకు మూలం ఏది? సుషుప్తి అవస్థ, అజ్ఞానం. మనం ఆత్మ అయినప్పటికైనా నేను ఆత్మను అని జ్ఞానం లేకపోవడం ఉంది కదా. ఇప్పుడు సుషుప్తిలో నీకు జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, కానీ నువ్వు ఉన్నావు. జాగ్రత్తలో ఇట్లున్నా, స్వప్నంలో ఇట్లున్నా, నేను సుషుప్తిలో నేను ఆత్మను అని నీకు అనిపిస్తుందా? అనిపిస్తలేదు కదా. ఆ అనిపించకపోవడమే దాన్ని బీజం. నేను ఆత్మను అని మనకు అనుభవానికి రాకపోవడమే సుషుప్తిలో, అదే జాగ్రత్తకు స్వప్నానికి కారణం. అర్థమైందా? కాబట్టి మనము సుషుప్తి అవస్థలో అంటే సద్బ్రహ్మ. అప్పుడు మనం బ్రహ్మలో ఏముంది? సత్ ఉంది, సత్ బ్రహ్మ.
సత్ అంటే సృష్టి 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 బీజాన్ని సత్ అంటారు. సత్ బ్రహ్మ ఇక్కడ ఏమి ప్రాణశబ్దత్వము మరియు సత్శబ్దమునకు వాచ్యత్వం దాన్నే సత్ అంటారు, దాన్నే ప్రాణం అంటారు. దానినే సత్ అంటారు, దానినే ప్రాణం అంటారు. సత్తు చిత్తు ఆనందం ఉంది కదయ్యా. సత్తు చిత్తు ఆనందం. సత్ అంటే ఉండడం, సత్ అంటే ఉండడం. భూమి కూడా సత్తే, నీళ్లు కూడా సత్తే, అగ్ని కూడా సత్తే, గాలి కూడా సత్తే, ఆకాశం కూడా సత్తే, జాగ్రత్త కూడా సత్తే. ఉందా లేదా? ఉంటే సత్తే. తర్వాత సుషుప్తి కూడా, జాగ్రత్త సుషుప్తులు కూడా సత్తే. కానీ దానికి చిత్తు ఉందా? అది సత్తుంది, అంత సత్తే. కానీ సత్తులో చిత్తు ఉందా ఇక్కడ? లేదన్నమాట. అయితే ఇక్కడ మరి మనకు కూడా సత్తు ఉంది, కానీ సత్తులో చిత్తు ఉందా? సుషుప్తిలో, సుషుప్తిలో చిత్తు అంటే చిత్తు ఉంటుంది. నేను చెప్పే చిత్తు ఏంటంటే, ఇప్పుడు చిత్తు అంటే జ్ఞానం, చిత్తు అంటే జ్ఞానం. జాగ్రత్త అవస్థలో జాగ్రత్త జ్ఞానం, స్వప్నావస్థలో స్వప్న జ్ఞానం, సుషుప్తి అవస్థలో సుషుప్తి జ్ఞానం. చిత్ అంటారు. ఏమంటారు? చిత్ అంటారు. అదే మన స్వరూపంలో ఉన్నాం అనుకో, చిత్తు ఉందా ఆడ? చిత్తు మన స్వరూపమే అయింది ఆడ. స్వరూపానికి భిన్నంగా ఏదైనా మనం జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ సుషుప్తిలో కానీ ఏదైతే వ్యవహారం చేస్తున్నామో ఇక్కడ ఆ చిత్తు తీసుకోవాలి. ఇక్కడ ఈ వ్యవహారంలో చిత్తు మన స్వరూపమే, చిత్తు మన స్వరూపమే. కానీ ఇక్కడ ప్రసంగవశాత్తు చెప్పిన చిత్తు ఏంది? ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తులకు సంబంధించిన చిత్తు. ఇప్పుడు నేను నీకు కనబడుతున్నా, చిత్తే. ఇది సమాధిలో కనబడతానా? కనబడకపోయినా చిత్తే. నువ్వు కనబడకపోయినా చిత్తే. ఇక్కడనేమో చిత్తు ఉన్నట్టు తెలుస్తుంది. నాకు జ్ఞానం ఉంది ఎందుకంటే నేను నిన్ను చూస్తున్నా, నీకు జ్ఞానం ఉంది ఎందుకంటే నువ్వు చూస్తున్నావు. చిత్తు జ్ఞానం మనకు, నా జ్ఞానం ఉన్నది అని అనిపిస్తుంది కదా నీకు ఇక్కడ. కానీ సమాధిలో అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకంటే అక్కడ రెండవది లేదు. లేకపోయినా మనం చిత్ స్వరూపులమే, లేకపోయినా మనం చిత్ స్వరూపులమే. కానీ ఇక్కడ చెప్పిన చిత్ ఏంది అంటే విషయ సంబంధమైంది. జాగ్రత్త స్వప్న సుషుప్తికి సంబంధమైంది అనమాట. ఆ సద్బ్రహ్మయందు ప్రాణశబ్దత్వము మరియు సత్శబ్దత్వము వాచ్యత్వము అంగీకరింపబడినది. అంటే మనం సుషుప్తి అవస్థలో ప్రాణం అంటే ఈ ప్రపంచానికి ప్రాణము, తర్వాత సత్ అంటే సదాత్మతకం, ఇవి రెండు కూడా అంగీకరింపబడినవి. ఒకవేళ అక్కడ సత్శబ్దముతో నిర్బీజ బ్రహ్మమును చెప్పుట ఇష్టమైనచో, మరి చెప్తున్నాడు ఇదిగా, ఒకవేళ సద్బ్రహ్మ అని అక్కడ చెప్పింది కదా, ఏమి మరి సత్బ్రహ్మన్ గురించి చెప్పినప్పుడు సదేవ సౌమ్య అన్నాడు కదా, సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అన్నాడు కదా. అక్కడ సత్శబ్దానికి నిర్బీజ బ్రహ్మమును చెప్పుటచే ఇష్టమైనచో. నిర్బీజ బ్రహ్మం అంటే మనం సమాధిలో ఉంటాం చూడు. నీకు జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు. నేను ఆత్మజ్ఞానం కలిగింది. నీకు అసలు ప్రపంచమే, మనస్సు ఉంటే ప్రపంచం కనబడుతుంది. మనస్సు లేదు, ఏది లేదు, నీ స్వరూపంలో నువ్వు ఉన్నావు. దాన్ని ఏమంటారు? నిర్బీజ బ్రహ్మం అంటారు. దాన్ని ఏమంటారు? నిర్బీజ బ్రహ్మం. అంటే ఆ బ్రహ్మం లోపల బీజం లేదు. అంటే మన లోపటప్పుడు జాగ్రత్త స్వప్నము సుషుప్తులు ఏర్పడడానికి ఏదైతే అజ్ఞానం అవసరమో అజ్ఞానం మన లోపల లేదు. నీ జ్ఞానం కలిగింది, నేను ఆత్మనని జ్ఞానం కలిగింది. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నీకు రావాలంటే నీ లోపల నేను ఆత్మనని జ్ఞానం నీకు ఉండొద్దు. నేను ఆత్మనని జ్ఞానం ఉండకూడదు. నేను ఆత్మనని జ్ఞానం నీకు కలిగిందా, బీజము లేనట్టే. ఇక బీజం అంటే అజ్ఞానమే, స్వరూప జ్ఞానం లేకపోవడం అజ్ఞానం.
అర్థమైంది కదా. సత్శబ్దముతో నిర్బీజ బ్రహ్మ చెప్పుటనే ఇష్టమైనచో సదేవ సౌమ్యమగ్ర ఆసీత్ నా అన్యత్ కించిన మిషత్ అనే మంత్రం లోపట సత్శబ్దం ఉంది కదా. ఆ సత్శబ్దంతో నిర్బీజ బ్రహ్మము, నిర్బీజ బ్రహ్మం అంటే ఆత్మజ్ఞానం కలిగి నువ్వు స్వరూప స్థితిలో ఉంటావు చూడు, అది నిర్బీజం. అదే ఇష్టమైతే దానిని నేతి నేతి, ఇది కాదు ఇది కాదు, యతో వాచో నివర్తంతే, ఎక్కడకు వెళ్ళలేక వాక్కు తిరిగి వచ్చుచున్నదో, అన్యదేవతాత్ విదితాత్ అతో అవిదితాత్ అధీ, అది తెలిసిన దానికంటే భిన్నమైనది మరియు తెలియని వానికంటే భిన్నమై కంటే కూడా అధిగమించి ఉన్నది, మున్నగు విధములుగా చెప్పబడగలదు. అర్థమైందా? ఇక్కడ ఒకవేళ మనకు మరి మనం సుషుప్తి అవస్థలో మనం ఉంటాం కదా, సుషుప్తి అవస్థలో మనము అవ్యాకృత బ్రహ్మ, ఏమంటారు దీన్ని, అవ్యాకృత బ్రహ్మ, అది కాకుండా అవ్యాకృత బ్రహ్మ కాకుండా నిర్బీజ బ్రహ్మే చెప్పిందని చెప్పబడింది అనుకో. అంటే సుషుప్తి అవస్థలో నువ్వు నిర్బీజ బ్రహ్మస్వరూపంలోనే ఉంటావు అని ఆ మంత్రానికి ఉద్దేశ్యమే అయితే, నిర్బీజ బ్రహ్మ ఇష్టమనచో దానిని నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అని దాన్నే చెప్పాల్సి వస్తుంది. సుషుప్తిలో ఉన్న మనం సుషుప్తిలో ఉంటాం కదా, ఆ సుషుప్తిలో ఉండే ఆత్మ కంటే భిన్నంగా ఇంకో ఆత్మ లేదు. నేతి 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 అంటే స్థూల శరీరం నువ్వు కాదు, సూక్ష్మ శరీరం నువ్వు కాదు, కారణ శరీరం నువ్వు కాదు, నువ్వు ఇదే, దానికి భిన్నంగా నువ్వు ఒక ఆత్మ ఉన్నావు. ఆ ఆత్మనే సుషుప్తిలో ఉండే ఆత్మ, ఆత్మనే ఆత్మ, ఆ ఆత్మనే నువ్వు, ఆ ఆత్మనే నువ్వు. మామూలుగా ఏం చేస్తారంటే జాగ్రత్త అవస్థలో మనం విశ్వలం, వైశ్వానరులం, జ్ఞానం ఉంటేనేమో వైశ్వానరులం, జ్ఞానం లేకపోతే విశ్వలం. స్వప్నావస్థలో జ్ఞానం ఉంటేనేమో హిరణ్య గర్భులం, జ్ఞానం లేకపోతేనేమో తైజస్సులం. సుషుప్తి అవస్థలో జ్ఞానం ఉంటేనేమో అవ్యాకృతులం, జ్ఞానం లేకపోతేనేమో ప్రాజ్ఞులం. అర్థమైందా? ప్రాజ్ఞం. దీనికి అతిరిక్తంగా మనం ఉన్నాం. దీనికి అతిరిక్తంగా మూడు ఉపాధులు. సుషుప్తిలో ఉంటే నీ పేరు ఇది, స్వప్నంలో ఉంటే నీ పేరు ఇది, జాగ్రత్తలో ఉంటే నీ పేరు ఇది. వీటికి అతిరిక్తంగా నాలుగో పాదం చెప్పింది కదా, వీటికి అతిరిక్తంగా నాలుగో పాదం చెప్పింది కదా, నాంత ప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నో భయ ప్రజ్ఞం. అది లేకపోతే అది లేకపోతే నాలుగో పాదం అనేది లేకపోతే దీన్నే బ్రహ్మం అని అనుకోవచ్చు. దీనినే బ్రహ్మం, దీనికి అతిరిక్తంగా ఇంకో బ్రహ్మం అనేది లేదు. దాని గురించే వేదం చెప్పేది. అంటే మనం సుషుప్తిలో ఏ అవస్థలోనో ఆ అవస్థనే పరమాత్మ, అదే నేతి నేతి, ఇది కాదు ఇది కాదు అనేది అయితే వేదం చెప్తుందో అదే ఇది, ఏది సుషుప్తి అవస్థలో ఉండేది. యతో వాచో నివర్తంతే, మరి అది కూడా యత్ప్రాప్య మనసో సహా ఉంటుంది కదా, యతో వాతో నివర్తంతే అప్రాప్య మనసో సహా, తైత్తిరీయోపనిషత్తు. ఎక్కడికి వెళ్ళలేక వాక్కు తిరిగి వస్తున్నదో అన్యదేవతాత్ విదితాత్ అదో అవిదితాత్ అధి, ఇది శుశ్రుమ ధీరాణం ఏనస్తద్విచిచక్షురే. అది తెలిసిన దానికంటే భిన్నమైనది మరియు తెలియని దానికంటే కూడా భిన్నమైనది. అంటే ప్రపంచంలో కొన్ని మనకు తెలుస్తాయి, కొన్ని మనకు తెలియదు. తెలిసినా ప్రపంచమే, తెలిసింది కూడా ప్రపంచమే, తెలియంది కూడా ప్రపంచమే. దానికంటే ఇది భిన్నమైందని. మనకు అన్నీ తెలుస్తాయా? నీకు కొన్ని తెలుసు, పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్ని చూసినావు అన్నీ తెలుసు. చూడనివి ఎన్ని ఉన్నాయి? బోలెడు ఉన్నాయి. చూసింది ప్రపంచమే, చూడంది కూడా ప్రపంచమే. అది చెప్తున్నాను అన్నమాట. తెలిసిన దానికంటే, అంటే నువ్వు సృష్టి అది నుండి ఇప్పటిదాకా నువ్వు ఏమేమి చూసినావో, నీ సృష్టి అంటే మనస్సు అన్నమాట. ఇక్కడ నీ మనస్సు పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా నువ్వు ఏమేమి చూసినావో,
దానికంటే మరియు తెలియని దానికంటే నువ్వు చూడని ఎన్నో ఉన్నాయి కదా. చూడని నీకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ తెలుసా హైదరాబాద్లో? దానికంటే కూడా ఆత్మ భిన్నం అన్నమాట. అట్లా దానికంటే కూడా ఆత్మ భిన్నం అన్నమాట. మనకు తెలిసిన ప్రపంచానికంటే తెలియని ప్రపంచానికంటే మనము భిన్నము. ఇది మున్నగు విధములుగా చెప్పబడగలదు. ఈ విధంగా వేదమే చెప్పేది. 4వ పాదాన్ని గురించి చెప్పాల్సిన అవసరము లేకుండే 3వ పాదంతో క్లోజ్ చేసేది. నువ్వేదైతే చూడదలుచుకున్నావో ఇదే అని చెప్పేది. మరియు నసత్తన్నాసదుచ్యతే, అది సత్తు అని చెప్పుటకు వీలు లేదు, అసత్తు అని చెప్పుటకు వీలు లేదు, స్మృతిని అనుసరించి సిద్ధించుచున్నది. అది సత్తు కాదు, అసత్తు కాదు. సత్తు కాదు, అసత్తు కాదు. అంటే భావం కాదు, అభావం కాదు. సత్ అంటే భావ పదార్థాన్ని సత్ అంటారు. భూమి ఉంది, భూమి ఉన్నది, నీళ్లు ఉన్నాయి, అగ్ని ఉంది, గాలి ఉంది, ఆకాశం ఉంది, సత్ అంటారు. భూమి నీళ్ళల్లో ఉందా? ఉన్నది కదా. కానీ భూమి నీళ్ళు అవుతుందా? మరి భూమి అభావం నీళ్ళల్లో ఉందా లేదా? దాన్ని ఏం భావం అంటారు? అన్యోన్యాభావం అంటారు. అన్యోన్య భూమి నీళ్లు కాదు, నీళ్లు భూమి కాదు. ఏమి నీళ్లు అగ్ని కాదు, అగ్ని నీళ్లు కాదు, అగ్ని గాలి కాదు, గాలి అగ్ని కాదు, గాలి ఆకాశం కాదు, ఆకాశం గాలి కాదు అనుకుంటాం కదా. ఉంటేనేమో సత్తు, లేకపోతేనేమో అసత్తు. భూమి తన స్వరూపంలో సత్తు, అన్య స్వరూపంలో అసత్తు. అన్యోన్యభావం ఉంది కదా. ఆ విధంగానే ప్రాగభావం ఉంది, ప్రధ్వంసాభావం ఉంది, తర్వాత అత్యంతాభావం ఉంది. ఇంకా 3 అభావాలు ఉన్నాయి కదా. ఏమి కాబట్టి అభావం ఉంటేనేమో సత్తు, లేనిదంతా అసత్తు. ఈ సత్తు అసత్తు దేని గురించి మాట్లాడతాం? ప్రపంచాన్ని గురించి మాట్లాడుకుంటాం. దేని గురించి ఉన్నది లేదని దేని గురించి అనుకుంటాం? ప్రపంచాన్ని గురించి అన్నమాట. కాబట్టి అది సత్తు అని చెప్పుటకు వీలు లేదు, అసత్తు అని చెప్పడానికి వీలు లేదు. ఉన్నదని చెప్పడానికి వీలు లేదు, లేదని చెప్పడానికి వీలు లేదు. ఉన్నదన్నా లేదన్నా ప్రకృతే. ఉన్నదని చెప్పినా ప్రకృతే, లేదని చెప్పినా ప్రకృతే. కొంచెం అన్నం తీసుకురాపో అంటాం, ఉన్నదంటారు. అన్నం తీసుకురాపట్టు ఒకసారి లేదంటారు. దాన్ని ఉంటే ఉన్నదంటారు, లేకపోతే లేదంటారు. ఉంటే సత్తు, లేకపోతే అసత్తు. శబ్దం మారింది కానీ వస్తువు మారలేదన్నమాట. అని ఈ విధంగా ఒకవేళ 4వ పాదం ఆత్మ మనము అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు భిన్నంగా ఆత్మ వేరే ఒకటి లేకపోతే వేదము 3వ పాదాన్నే 3వ పాదం ఉంది కదా, అంటే మనది ప్రాజ్ఞస్వరూపం ఉంది కదా, అదే చిట్ట చివరిదని వేదమే చెప్పేది. చెప్పలేదు కాబట్టి అది కరెక్ట్ కాదు. దీనికి అతిరిక్తంగా వేరే ఉంది. మన 3వ పాదంలో మనకు బీజత్వం ఉన్నది, అంటే అజ్ఞానం ఉంది. దాని నుండే మనకు జాగ్రత్త స్వప్నాలు పుడుతున్నాయి. దేని నుండి? సుషుప్తి అవస్థ నుండి, ప్రాజ్ఞావస్థ నుండి, అవ్యాకృత అవస్థ నుండే మనకు ప్రపంచం పుడుతుంది. బీజావస్థ దాంట్లో ఉన్నది, లేదనడానికి వీలు లేదు అని చెప్తున్నాడు అనమాట. ఒక్కవేళ అక్కడ సత్శబ్దము ద్వారా సదేవ సౌమిదమగ్ర ఆసీత్, ఒకవేళ అక్కడ సత్శబ్దం ద్వారా బ్రహ్మను నిశ్చయముగా నిర్బీజ రూపముగానే చెప్పుట ఇష్టమైనచో సుషుప్తి మరియు ప్రళయ అవస్థ యందు సత్తునందు లీనమైన పురుషుడు తిరిగి లేచుట సంభవము కారే కాదు. ఒకవేళ మనం సుషుప్తి పురుషుణ్ణే, మనం సుషుప్తుడే చిట్ట చివరి ఆత్మ, దానికంటే వేరే ఆత్మ లేదు అని మనం అనుకుంటే, అంటే మనకు జాగ్రత్త వచ్చింది, జాగ్రత్త నుండి స్వప్నానికి పోయినాము, స్వప్నం నుండి సుషుప్తి వచ్చింది. సుషుప్తి వస్తే ఏమైనట్టు? స్వరూపస్థితి కలిగినట్టు. ఇంకా స్వరూపస్థితి ఒకసారి కలిగిన తర్వాత మనకు జాగ్రత్త రావద్దిగా, మళ్ళీ జాగ్రత్త రాకూడదు. ఒకవేళ అక్కడ సత్శబ్దం ద్వారా బ్రహ్మను నిశ్చయముగా నిర్బీజముగానే చెప్పుట ఇష్టమైనచో సుషుప్తి మరియు మరణ అవస్థ యందు, సుషుప్తి ఎట్లుంటుందో మరణం కూడా అట్లే ఉంటుంది. సుషుప్తి ఎట్లుంటుందో
మరణం కూడా అట్లే ఉంటుంది. సుషుప్తికి పోతాం, శరీరం ఉన్నట్టు అనిపిస్తుందా? ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుందా? ఏమైనా జ్ఞాపకాలు ఉన్నట్టు అనిపిస్తాయా? మనం ఉంటామా ఉండమా? మనం ఉన్నట్టు కూడా అనిపించదు. మనం ఉన్నట్టు అనిపిస్తే మన జ్ఞానం కలిగినట్టే, మన జ్ఞానం కలిగినట్టే. మనం ఉన్నట్టు కూడా అనిపించదు. సుషుప్తులు ఎట్లా ఉంటావో చావు కూడా అట్లే ఉంటుంది అంటే. సుషుప్తికి చావుకు ఏమీ తేడా లేదంట. సుషుప్తిలో నువ్వు ఎట్లుంటావో చావులో కూడా అంతే ఉంటుంది, ఏమి తేడా. సున్నకు సున్నా, వడ్డీకి వడ్డీ, అంతే. ఎట్లున్నదో అట్లే ఉంటాం. చెప్పుట ఇష్టమైన సుషుప్తి మరియు ప్రళయ అవస్థ యందు, ప్రళయ అంటే మరణం అన్న అవస్థ యందు సత్తునందు లీనమైన పురుషుడు. అప్పుడు మనం మరి చచ్చిపోయినాము, లేకపోతే సుషుప్తి పోయినాము, అప్పుడు మన స్వరూపంలో లీనమైపోయినాం. మన స్వరూపంలో అన్య స్వరూపంలో కాలే. ఇప్పుడు శరీరంలో లీనమై శరీరం నేను అనుకుంటున్నాం, మనస్సులో లీనమై మనస్సు నేను అనుకుంటున్నాం. ఏమి సుషుప్తి అనేది ఒకటి ఉంది మనకు భిన్నంగా, దాంట్లో లీనమయ్యి నేను ప్రాజ్ఞుణ్ణి అని అనుకోక అక్కడ ఒకటి ఆత్మనే ఉంది, ఆత్మకు భిన్నంగా ఏమీ లేదు, అది సత్తు. మనం సత్స్వరూపం అయిపోయినాం అనుకో. ఎప్పుడు? సుషుప్తిలో. అప్పుడు లీనమైన పురుషుడు తిరిగి లేచుట ఉత్పన్నమవుట సంభవము కానే కాదిగా. ఎందుకంటే ఒకసారి ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత పునర్జన్మ రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే బీజం లేదు ఆడ. ఎందుకంటే బీజం లేదు. బీజం అంటే ఏంది? అజ్ఞానం. బీజం అంటే ఏంది? ఏం అజ్ఞానం? నేను ఆత్మను కాదనేది బీజం. నేను ఆత్మను కాదనేది బీజం కాదు. ఇక్కడ మనం నేను ఆత్మైనా నేను ఆత్మను అని మనకు అవగాహన లేకపోవడం బీజం. అర్థమైంది? ఎన్నిసార్లు చెప్పినా ఇది మీకు బాగా మళ్ళీసారి గుర్తుపెట్టుకోవాలి. మనం ఆత్మైనా నేను ఆత్మను అని మనకు అవగాహన లేకపోవడమే బీజం. అదే బీజం అన్నమాట. ఆ బీజము లేకపోతే, ఆ బీజాన్ని మనం అంగీకరించకపోతే, మనం ఆత్మ అయినప్పటికైనా ఆత్మజ్ఞానం లేకపోయినప్పటికైనా అదే జ్ఞానం అనుకుంటే, మనం ఆత్మ అయినప్పటికైనా నేను ఆత్మ అనే అవగాహన లేకపోయినా, లేకపోతే నేను ఆత్మని అవగాహన లేకపోయినా దీనినే ఆత్మ అనుకుంటే, దీనినే అంటే అవగాహన లేని మన స్వరూపాన్నే ఆత్మ అనుకుంటే, ఇక తిరిగి లేచుట సంభవం కాదు. మనం నిద్రపోయినాం అనుకో, ఇంక అంతే కథ. ఇంక మళ్ళీ లేవద్దు. పొద్దున్నే టిఫిన్లు లేదు, మధ్యాహ్నం భోజనం లేదు, రాత్రి అన్నం లేదు, రాజు లేడు, మంత్రి లేదు, ప్రజా లేదు, ప్రభుత్వం లేదు, దేవుడు లేడు, దయ్యం లేదు, ఏది లేదు. లేస్తున్నామంటే బీజం ఉన్నట్టే. లేస్తున్నామంటే బీజం ఉన్నట్టే అన్నమాట. అది చెప్తున్నాడు. పురుషుడు తిరిగి లేచుట ఉత్పన్నమాగుట సంభవము కానేరదు. కాబట్టి సుషుప్తి అవస్థలో ఉన్న అవ్యాకృతమే ఆత్మ అనడానికి వీలు లేదు. అదొక రకమైన ఉపాధి. ముక్త పురుషులు తిరిగి జన్మించుట సంభవించగలదు. ఏలయనగా ముక్త పురుషులు మరియు సత్తునందు లయమైన పురుషులలో బీజత్వం యొక్క అభావమే అయ్యేయున్నది. ముక్త పురుషులు తిరిగి జన్మించుట సంభవించగలదు అన్నారు. కానీ అట్లా ఉండకూడదు. అది సంభవించలేదు అని ఉండాలి. ముక్త పురుషులు తిరిగి ఎట్లా జన్మిస్తారు? ఒకవేళ వీళ్ళు ఆత్మను అంగీకరించకుండా, అంటే 4వ పాదాన్ని అంగీకరించకుండా,
ఆ? బీజాత్మకమైన ఆత్మనే ఆ? మరి దానికి వ్యతిరేక్తంగా ఆత్మ లేదనుకుంటే ముక్త పురుషులు కూడా మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ముక్త పురుషులు కూడా మళ్ళీ పుట్టాల్సి వస్తుంది అన్నమాట. పుట్టట్లేదంటే దానికి అతిరిక్తంగా వేరే ఆత్మ అంగీకరించాల్సిందే. మనం అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులకు భిన్నంగా మనం వేరే ఇంకొకరము ఉన్నాం అని అది అంగీకరించకపోతే ముక్త పురుషులు కూడా పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే బీజం ఉంది కదా. ఏం బీజం? ఏం అజ్ఞానం? తాను ఆత్మ అయినా నేను ఆత్మనని అవగాహన లేకపోవడం. తాను కాదయ్యా, నీ కథ చెప్పు. తానని ఎవరి గురించి చెప్తున్నాడు? అలమారీలకి తెలుసు. నేను ఆత్మ అయినప్పటికైనా నేను ఆత్మనని అవగాహన లేకపోతే అదే లేకపోతే అట్లాంటి పురుషులు మోక్షానికి మోయినా మళ్ళీ తిరిగి పుట్టాల్సిందే. ఏలయనగా ముక్తులు మరియు సత్తునందులయమైన పురుషులలో బీజత్వం యొక్క అభావమయ్యే ఉన్నది. ఏలయనగా ముక్తులు మరియు సత్తునందులయమైన పురుషులలో బీజత్వం యొక్క అభావము అయ్యే ఉన్నది. ఏమి అంటే ముక్తులైన ఏమి సత్తునందులు అంటే సుషుప్తులో లయమైన పురుషులకు కూడా బీజత్వం యొక్క అభావం అయ్యే ఉన్నది. ఇది కొంచెం తింగిరి బింగిరి ఉంది, ఇది సరిగ్గా లేదు. ఇది ఏం బీజత్వం యొక్క భావం అయ్యే ఉన్నదని రాసుకోవాలి. ఇలా ఏమి రాసుకోవాలా? ఒకవేళ 4వ పాదాన్ని అంగీకరించకుండా అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులకు నేను అతిరిక్తంగా వేరే ఉన్నా, ఏం స్థూల సూక్ష్మ కారణాలకు అతీతంగా నేను వేరే ఇంకొకరు ఉన్నాను అంగీకరించకపోతే ముక్త పురుషులకు సుషుప్తి పురుషులకు ఏమి తేడా లేదు. ముక్త పురుషులకు ఏమి తేడా లేదు. అదియునుగాక జ్ఞానము ద్వారా దగ్ధం చేయబడు బీజము లేని కారణము వలన జ్ఞానం యొక్క వ్యర్థత్వ ప్రసంగమును సంభవించగలదు. ఇదిగాక ఇప్పుడు మరి జ్ఞానము ద్వారా దగ్ధం చేయబడు బీజములు లేని కారణమున జ్ఞానం ద్వారా దగ్ధము చేయబడు బీజములు లేని కారణమున ఇంకా జ్ఞానమే అవసరం లేదు కదా మనకి. సుషుప్తి అవ్వడానికి ఏం జ్ఞానం కావాలా? ఇప్పుడు రోజు సుషుప్తి పోతున్నారు. మనం పశువులు పక్షులు క్రిములు కీటకాలన్నీ కుక్కలు పశువులు అన్నీ సుషుప్తి ఏమైనా సాధన చేస్తుంటారు? సాధన చేస్తుంటారు. ఇక ఒకవేళ సుషుప్తి అవస్థనే ముక్తావస్థ అనుకుంటే ఇవన్నీ చదివి మరి జ్ఞానాగ్ని సర్వకర్మ అని భస్మసాత్ కురుతేర్జున మరి జ్ఞానం అనే జ్ఞానాన్ని సంపాదించుకోవాలా, ఉపనిషత్తులు చదవాలా, భగవద్గీత చదవాలా, బ్రహ్మసూత్రాలు చదవాలా, అధ్యయనం చేయాలా, అర్థం చేసుకోవాలా. అప్పుడు అహం బ్రహ్మాస్మి అని జ్ఞానాన్ని సంపాదించుకొని నీ కర్మలు చేసింది మనస్సు, నేను కాదు, పుణ్యపాపాలు మనస్సుకు నాకు లేవు అని ఈ మరి కర్మరాహిత్యం పొందడం అనేది ఎంత సాధన అనేది వ్యర్థమా కాదా? ఇక సుషుప్తే సమాధి అయిందనుకో, సుషుప్తే మోక్ష స్థితి అయిందనుకో, సుషుప్తి అవస్థ కంటే ఆత్మ ఇంకొకటి లేనే లేదన్నాం అనుకో, ఇవన్నీ శాస్త్రాధ్యయనం అవసరమా? వ్యర్థం కాదా అని అంటున్నాడు. అర్థమైందా? కాబట్టి అదియునుగాక జ్ఞానము ద్వారా దగ్ధం చేయబడు బీజములు లేని కారణమున ఏమే జ్ఞానం యొక్క వ్యర్థత్వం ఏమి జ్ఞానం ద్వారా దగ్ధం చేయబడు బీజాలు అంటే మనం సుషుప్తి పోయినాం అనుకో, సుషుప్తి ఆత్మ అయిందనుకో, ఇక దాంట్లో అజ్ఞానమే లేదుగా. అజ్ఞానమే కదా బీజం. అజ్ఞానం అనే బీజం ఉంటే దాన్ని దగ్ధం చేయడానికి జ్ఞానం కావాలి. నీకు జ్ఞానం లేదు కాబట్టి నీ జ్ఞానాన్ని బోధించడానికి నేను చెప్పాలి, చెప్తే నువ్వు వినాలా. ఆ జ్ఞానం అనేది తెలుసుకుని ఓహో ఇప్పటివరకు శరీరం నేను అనుకున్నా, శరీరం చేసే పనులన్నీ నా పనులే అనుకున్నా, ఇప్పటిదాకా నేను మనస్సు నేను అనుకున్నా, మనసులు చేసిన కర్మలని నేనే అనుకున్నా, ఇప్పుడు నీ శరీరాన్ని కాదు, నేను మనసును కాదు, శరీర సంబంధించిన కర్మలు మనసుకు సంబంధించిన కర్మలు నాకు ఏమి సంబంధము లేదు, నేను అకర్మస్వరూపుణ్ణి అని నీ జ్ఞానం కలిగితే నీ అజ్ఞానం అంతా దగ్ధం అయిపోతుంది, బీజభావం అంతా దగ్ధం అయిపోతుంది అన్నమాట. మరి అసలు సుషుప్తే జ్ఞానస్వరూపం అయినప్పుడు అసలు బీజమే లేనప్పుడు దాన్ని దగ్ధం చేసేది ఏముంటుందని అడుగుతున్నాడు. ఓ చెట్టు ఉంటే నరకాల, ఓ చెట్టు ఉంటే
నరకాల. అసలు చెట్టే లేనప్పుడు నరికేది ఉంటుంది? ఉండదు కదా. అసలు బీజమే లేదు, దాన్ని కాల్చేది ఏముంది? కర్రలు ఉంటే పొయ్యి మంట పెడతావు, కర్రలు లేనప్పుడు ఏం చేస్తావు? పొయ్యి మంట పెట్టడానికి వీలు పడదు కదా. ఆ విధంగానే బీజాలు ఉంటే మనసు లోపల స్థూల సూక్ష్మగా కారణ శరీరాలకు బీజం అజ్ఞానం మన లోపల ఉంటే దాన్ని దగ్ధం చేయడానికి వీలవుతుంది. మరి సుషుప్తి అవస్థనే చిట్ట చివరి అవస్థ అనుకుని అదే ఆత్మ, ఇంకా వేరే జ్ఞానం అవసరం లేదు అనుకున్నప్పుడు ఈ చెప్పిన ఈ బ్రహ్మసూత్రాలు కానీ ఉపనిషత్తులు కానీ ఏమి భగవద్గీత కానీ ఇవన్నీ వ్యర్థమైపోతాయా కావా అడుగుతున్నాడు అనమాట. జ్ఞానం యొక్క వ్యర్థత్వ ప్రసంగమును సంభవించగలదు. కావున సద్బ్రహ్మయందు బీజత్వం అంగీకరించి దానిని ప్రాణరూపముగా సకల వేదముల యందు కారణరూపములుగా ఉల్లేఖింపబడినవి. సుషుప్తి అవస్థకే ప్రాణం అని పేరు. సుషుప్తినే ప్రాణం అంటారు. ఎందుకంటే అది ఉంటేనే జాగ్రత్త అవస్థ లేచి కూర్చుంటుంది, స్వప్నావస్థ లేచి కూర్చుంటుంది. ఈ స్వప్నానికి జాగ్రత్తకు ప్రాణం ఏంది? సుషుప్తి అంటే అజ్ఞానం. సుషుప్తి అంటే అజ్ఞానం అన్నమాట. కావున సద్బ్రహ్మయందు బీజత్వం అంగీకరించి దాన్ని ప్రాణరూపముగా ఆ బీజమే ప్రాణం. ఈ శరీరానికి ప్రాణం బీజం అజ్ఞానం, మనస్సుకు ప్రాణం అజ్ఞానం. మనకు అజ్ఞానం ఉంటేనే స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెండు వస్తాయి అన్నమాట. సకల వేదముల యందు కారణరూపముగా ఉల్లేఖింపబడి ఉన్నది. కావుననే అక్షరాతు పరతపరః ముండకోపనిషత్తు. అది పరమైన అక్షరము కంటే పరమైనది. అది పరమైన అక్షరము కంటే పరమైనది. ఒకటేమో పరాక్షరం, దానికంటే కూడా పరమైంది ఇంకోటి ఉంటుంది. అంటే సుషుప్తి కంటే భిన్నంగా ఆత్మ అనేది వేరే ఇంకొకటి ఉన్నది. పరం అంటే సుషుప్తి, దానికంటే పరం అంటే మనం. నాలుగోది మన స్వరూపము సుషుప్తి స్వరూపం కాదు, సుషుప్తి కంటే భిన్నమైన స్వరూపము మనది అని మనం అవగాహన చేసుకోవాలని చెప్తున్నాడు అన్నమాట. సబాహ్యాభ్యంతరోహ్యజ, అది బాహ్యము కార్యము, మరి ఆభ్యంతరము కారణములతో కూడి వాటికి అధిష్టానమై ఉన్న కారణమున అజన్మయ్యి ఉన్నది. దీంట్లో కూడా చూడు, ఇక్కడ కూడా అది బాహ్యము అంటే కార్యం. బాహ్యం అంటే కార్యం అంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ. బాహ్యం కార్యం, మరియు ఆభ్యంతరము కారణములతో, కారణం అంటే సుషుప్తి అవస్థ కూడి వాటికి అధిష్టానమై ఉన్న కారణముల, వాటితో ఉండి వాటికి అధిష్టానమై ఉన్నాం. ఇప్పుడు శరీరానికి అధిష్టానం ఎవరు? మనమే. మనస్సుకు అధిష్టానం ఎవరు? మనమే. అజ్ఞానానికి అధిష్టానం ఎవరు? మనమే. మన మీదనే అజ్ఞానం ఉంది కదా, వేరే ఏమి లేదు. మూడిట్లో ఉండి మళ్ళీ మూడిటికి అధిష్టానం ఎవరు? మనమే అన్నమాట. ఏమి ఇప్పుడు పాము ఉంది, దానికి అధిష్టానము తాడు. పడిగే ఉంది, దానికి అధిష్టానం ఏది? దానికి విషం ఉంది, దానికి అధిష్టానం ఏది? తాడే. మరి తాడు ఆ పాముకు భిన్నంగా ఉందా? తాడు పాము లోపట్నే ఉండి, పాము లోపట్నే తాడుండి మళ్ళీ వాటికంటే భిన్నంగా కూడా లేదు, దాని స్వరూపంగానే ఉందన్నమాట. స్వరూపంగా లేదు కూడా. తెలిస్తేనేమో లేదు, తెలియకపోతేనేమో ఉన్నది. అజన్మయ్యి ఉన్నది. మనకు జన్మ లేదు. జాగ్రత్త పుడుతుంది సస్తుంది, స్వప్నము పుడుతుంది సస్తుంది, ఆ విధంగా సుషుప్తి పుడుతుంది సస్తుంది. రోజుకు 3 సార్లు పుడతాయి, 3 సార్లు వస్తాయి. నిన్న 3 పుట్టినేసి వచ్చినాయి, మనం తెచ్చినవా? మొన్న 3 పుట్టినేసి వచ్చినాయి, మనం తెచ్చినవా? నువ్వు పుట్టినప్పటి నుండి 3 రోజు కొడి పుడుతున్నాయి. రోజు జాగ్రత్త, రోజు స్వప్నము, రోజో విశ్వడు, ఓ రోజు తైజస్సుడు, రోజు ఒక ప్రాజ్ఞుడు పుడుతున్నాడు. ప్రాజ్ఞత్వం అన్నాడు ఈడ. ప్రాజ్ఞుడు పుడుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. మనం పోతున్నామా? పోతలేవన్నమాట. కాబట్టి అక్షరాత్ పరతపరః, అది పరమైన అక్షరమున కంటే పరమైనది. సబాహ్యాభ్యంతరోహ్యజ, అది బాహ్యము కార్యము మరి ఆభ్యంతరము కారణములతో కూడి వాటికి అధిష్టానమై ఉన్న కారణ అజన్మయ్యి ఉన్నది. ఏం జన్మించినా స్థూలం జన్మిస్తుంది, సూక్ష్మం జన్మిస్తుంది, కారణం జన్మిస్తుంది.
కానీ మనం జన్మించే వాళ్ళమా? తాడు పుట్టలే, దాంట్లో పాము పుట్టింది, పడిగ పుట్టింది, విషం పుట్టింది. అదోసారి పుడుతుంది, ఒకసారి చస్తుంది. ఏమి టార్చ్ లైట్ వేసుకున్నోడికేమో చచ్చిపోతుంది, టార్చ్ లైట్ వేసుకున్నోడికేమో పుడుతుంది దాంట్లో. యతో వాచో నివర్తంతే, ఎక్కడకు వెళ్ళలేక వాక్కు తిరిగి వచ్చుచున్నదో. ఏమి ఋగ్వేదం కానీ, యజుర్వేదం కానీ, సామవేదం కానీ, అథర్వణ వేదం కానీ జాగ్రత్తల గురించి, స్వప్నాన్ని గురించి, సుషుప్తిని గురించి చెప్పగలుగుతుంది. కానీ ఎందుకంటే అవి మూడే మనసుకు అనుభవానికి వచ్చేటివి. మనసుకు అనుభవానికి వచ్చేటివి అవి మూడే. మనసు పోయిన తర్వాత మనస్వరూపం ఉంటుంది. మనస్సు పోవడం అంటే మనస్సు నేనని పోవడం, మనస్సు నేననేది పోవడం. మనస్సు ఏడికి పోతుంది ఉంటుంది, అది ప్రళయ పర్యంతం ఉంటుంది. అది మనస్సు నేననేది పోవాలన్నమాట. ఆడికి ఆ మనస్సు అక్కడికి పోలేదు. నేను చెప్పిన పటకారు అన్నింటిని పట్టుకుంటుంది, కానీ పట్టుకున్నాను పట్టుకుంటుందా? ఎందుకు? దాని శక్తి లేదు. అది పెట్టింది అట్లా. పరాంచి కాణి వెత్రున్నత్ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతి నాంతర. ఇంద్రియాలు బాహ్యముఖాలు అయితే కానీ అంతర్ముఖమయ్యే శక్తి వాటికి లేదు. అవి జడ పదార్థం ఎప్పుడైనా చైతన్యాన్ని గ్రహించలేవన్నమాట. ఎక్కడికి వెళ్ళలేక వాక్కు అంటే వాక్కు ఒక్కటే తీసుకోకూడదు, అన్నీ తీసుకోవాలి. ఇక్కడ వచ్చుతున్నదో నేతి ఇది కాదు ఇది కాదు అంటే మనం జాగ్రత్త కాదు, స్వప్నం కాదు, సుషుప్తుడు కాదు, ఆయంగానే విశ్వడు కాదు, తైజస్సుడు కాదు, ప్రాజ్ఞుడు కాదు, వైశ్వానరుడు కాదు, హిరణ్య గర్భుడు కాదు, అవ్యాకృతుడు కాదు. ఇవన్నీ ఉపాధి సంబంధంతో వచ్చిన పేర్లు మాత్రమే. నేను ఆత్మను ఉంది కదా. ఇది మున్నగు శృతుల ద్వారా బీజత్వం యొక్క నిరాకరణం నిశ్చయముగా చేసి శుద్ధ బ్రహ్మ యొక్క నిర్దేశము చేయబడినది. కాబట్టి సత్బ్రహ్మ వేరు, శుద్ధ బ్రహ్మ వేరు. మనం ఇప్పుడు సత్బ్రహ్మలం. మనం ఎవరు ఇప్పుడు సద్బ్రహ్మ అంటే ఉపాధి సహిత బ్రహ్మను సద్బ్రహ్మ అని పేరు పెట్టింది. ఉపాధి సహిత బ్రహ్మలం కదా. ఇప్పుడు మనం బ్రహ్మనే, కానీ ఏం బ్రహ్మం? శుద్ధ బ్రహ్మలం కాదు. ఏం బ్రహ్మలం? సత్ బ్రహ్మ. సత్ బ్రహ్మ అంటే ఏంది? నీలకంఠ బ్రహ్మ, పరిశుద్ధానంద బ్రహ్మ, సంపూర్ణానంద బ్రహ్మ, శారద బ్రహ్మ, విశ్వాత్మానంద బ్రహ్మ, ఓంకారానంద బ్రహ్మ, ఇవన్నీ బ్రహ్మరా. ఇదంతా సద్బ్రహ్మ. ఆడ సత్ అని పేరు పెట్టింది, కానీ మన పేర్లే అవన్నీ ఆడ సద్బ్రహ్మలం. మనం ఏం జాగ్రత్త బ్రహ్మలము, స్వప్న బ్రహ్మలము, సుషుప్తి బ్రహ్మలము. కానీ శుద్ధ బ్రహ్మలం మాత్రం కాదు. శుద్ధ బ్రహ్మలం ఎప్పుడైతే మనం అజ్ఞానం పోయిన తర్వాత ఇది మున్నగు శృతుల ద్వారా బీజత్వం యొక్క నిరాకరణము నిశ్చయముగా చేసి శుద్ధ బ్రహ్మ యొక్క నిర్దేశము చేయబడినది. కాబట్టి సత్బ్రహ్మ వేరు, శుద్ధ బ్రహ్మ వేరు. సత్బ్రహ్మ అంటే ఉపాధి సహిత బ్రహ్మను సద్బ్రహ్మ అంటారు, ఉపాధి లేని బ్రహ్మను శుద్ధ బ్రహ్మ అంటారు. మనకు ఉపాధి ఉన్నదనుకో మనం సద్బ్రహ్మలం, అంటే అజ్ఞాన బ్రహ్మలం. మనం మనకు జ్ఞానం కలిగిందనుకో ఉపాధి లేదనుకో. ఉపాధి లేకపోవడం అంటే శరీరం నేను కాదని అనుకోవడం ఉపాధి లేకపోవడం. ఉపాధి లేకపోవడం అన్నమాట. ఒక అమ్మగారు కాన్పు చేసింది. కాన్పు చేసిన తర్వాత పిల్లోడు పుట్టిండు. పిల్లోడు వాడు సచ్చే పుట్టిండు. అయితే సచ్చే పుట్టిన తర్వాత ఈమె స్పృహ లేదు. ఈ పిల్లని తీసి పారేసింది. ఒక అమ్మగారు ఇంకొక అమ్మగారు నీళ్ళు ఆడింది. ఆమె తల్లి చచ్చిపోయింది. తండ్రి రేడి ఎవరో ఒక అనాథ వచ్చి దాంట్లో చేరింది అనమాట. చేరితే ప్రసవం అయింది, తల్లి చచ్చిపోయింది, పిల్లోడు అక్కడే ఉన్నాడు.
డాక్టర్ గారు సలహా చెప్పిండు, ఎందుకు వచ్చిందో కూడా అబ్బాయిని తెచ్చి ఇక్కడ వండబెట్టాను. అబ్బాయిని తెచ్చి ఇక్కడ పండబెట్టమన్నారు. మరి పండబెడితే లేవంగానే ఈ అమ్మగారు ఏముంటుంది, నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కొడుకు. వీడు బాగానే మరి ఈ 30 ఏళ్ళ దాకా ఎదిగిండు. ఎదిగిన తర్వాత ఈ అమ్మగారి ఉన్నోళ్ళే అంట, అమ్మగారు ఏదో అలిగి వచ్చింది, అడ్రస్ అనాథనని చేరింది. దాంట్లో మొత్తం మీద పట్టేసింది వాళ్ళు 30 ఏళ్ళకి. హాస్పిటల్లో పోయి ఈ అమ్మగారే మరి ఏమైంది ఎక్కడైందంటే ఆ డాక్టర్ని పిలిపిస్తే కరెక్టేనబా, మరి ఎవరు అనాథ అని చెప్పుండే, మరి పిల్లోడు అనాథ అవుతారని 10 దగ్గర నేను మండబెట్టినాము అంటే ఆ అడ్రస్ ఏది కట్టుకున్నారు. ఆ అడ్రస్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు అనమాట. వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ను గవర్నమెంట్ వాళ్ళందరూ చిరిగా వచ్చేసి ఇట్లా జరిగింది పొరపాటమ్మా, ఇది నీ కొడుకు వాడు, నీ కొడుకు కాడు, ఇది పలానా వాళ్ళ కొడుకు, ఇట్లా జరిగింది ఇది అని ఆ ఫోటోలు వీడియోలు ప్రూఫ్లని చూపించిండ్రు. ప్రూఫ్ ఉండాలి కదా, ప్రూఫ్లను చూపించిన తర్వాత ఈమెకు నమ్మకం కలిగింది. ఏం నమ్మకం కలిగింది, ఈ కొడుకు నా కొడుకు కాడు అంటే కొడుకు చచ్చిపోతారా ఏంది, మరి చచ్చిపోయింది ఏంది ఈడ. ఇప్పుడు నా కొడుకు అన్నప్పుడు నా కొడుకు కాడు అన్నప్పుడు ఒక తీరునే ఉంటుంది ఆ మనసు. ఎంత మారుతుంది, ఆకాశానికి భూమి ఎంత మారుతుంది అన్నమాట. ఆకాశానికి భూమికి అంత మారుతుంది అనమాట. అసలు సంబంధమే ఉండదు. అరే ఇప్పటిదాకా నా కొడుకు అనుకుని సాకితి, వీడి దుర్మార్గుడు ఎక్కడి నుండి ఎందుకు, నేను ఎన్ని కష్టాలు పడితే వీడి కోసము, ఎన్ని ఇబ్బందులు పడితే ఎన్ని కష్టాలు పడితే వీడి కోసం, వీడు నా కొడుకు కానే కాడు, ఇక ఎంత బాధపడతాడు. మామూలు బాధ ఉంటుంది అనుకుంటున్నావా నువ్వు, మామూలు బాధ ఉండదు అన్నమాట. అట్లా నేను శరీరం కాదని మరు క్షణమే నువ్వు ఎంత తిరుగుతావు తెలుసా. ఈ శరీరాన్ని పట్టుకొని పుట్టి నుండి సచ్చిందాకా దీనికి స్నానాలు చేపిస్తే, దీన్ని గుడ్డలు తొడిపి, దీన్ని టిఫిన్లు పెడితే, ఓ అమ్మో ఏసీలలో పెట్టి పరుపులు దీనికోసం చేయరని పాపాలని చేసి ఇట్లాంటిది దీన్ని కథ అని దాని మీద మమకారం చచ్చిపోతుంది. కానీ శరీరం ఏడిపోద్దా, ఇంతకుముందు చూసుకున్నట్టు చూసుకోవు, ఇంతకుముందు చూసుకున్నట్టు చూసుకోవు. వాళ్ళు చెప్పిండ్రు వచ్చిన వాళ్ళు, అమ్మ ఏదో ఎంక్వైరీ కోసం వచ్చిండ్రు, వీడికి తల్లి లేదు, నువ్వే తల్లివి, నువ్వే చూసుకో అన్నాడంట. ఊరికే మావాడు ఉన్నాడా లేడా అని ఎంక్వైరీ కోసం గవర్నమెంట్ ఎంక్వైరీ వేసింది. ఈ శవం ఏంది ఎక్కడ, ఈ ఏదంతా ఎంక్వైరీ వేస్తే ఎంక్వైరీలో బయటపడ్డది ఏంటంటే ఇది బయటపడ్డది, మేము అబ్బాయిని తీసుకుపోయే హక్కు మాకు లేదు, నీ దగ్గరనే ఉంచుకోవాలా అంటే నిన్నపన్న మాట్లాడంటే మాట్లాడుతుందా ఇక. మాట్లాడుతుందా, ఇది కూడా గింత. ఇక శరీరం నేను కాదు అని తెలిసిన తెల్లారి వ్యవహారం అంతా మారిపోతుంది, మొత్తం టోటల్ మారిపోతుంది. మనస్సు నేను కాదు అని తెలిసిన తెల్లారి మనసులో ఏమైనా కోరికలు వచ్చినాయి అనుకో, మామూలుగా తిట్లు పడేదానికి ఇక ఏమి నా కొడుకు అనుకున్నప్పుడు ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు దగ్గర ఏం కావాలరా చెప్పరా, నీకు ఇది చేసి పెట్టాలనా, అది చేసి పెట్టాలనా, అది దేవాలనా, ఇది దేవాలా, అది ఇది ఏం ఆరాటం ఏం పోరాటం ఉంటుంది అనుకున్నావు. ఇక నా కొడుకు కాడు అని తెలిసిన తెల్లారే బజ్జీలు తెమ్మన్నాడు అనుకో, నీకు బజ్జీలా, నీకా బజ్జీలు, ఆవిడ పడేసిన తిని వెళ్ళిపో, లేకపోతే పో, నా కర్మ కొద్దీ నీ జాకిన నా మెడకు పడ్డావు, నువ్వు వదులుకోవడానికి లేదు, పట్టుకోవడానికి లేదు, ఏం కర్మ అనుభవిస్తున్నా, అది పరిస్థితి ఉంటుంది అన్నమాట. అర్థమైందా. కాబట్టి ఇక్కడ ఇది మున్నగు శృతుల ద్వారా బీజత్వం యొక్క నిరాకరణ నిశ్చయం చేసి శుద్ధ బ్రహ్మ యొక్క నిర్దేశం చేయబడినది. ఆ ప్రాజ్ఞ శబ్దంతో పిలువబడు జీవుడు అంటే మనము, ప్రాజ్ఞుడు మనమే కదా, ప్రాజ్ఞులం మనమే కదా. జీవుడు దేహాది సంబంధములతో, దేహ ఆది స్థూల సూక్ష్మ కారణ 3 దేహాలు, దాని సంబంధమైన లింకులు అన్నీ ఉంటాయి కదా. నీ దేహమేనా, నీకు 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, ఓ తలకాయ ఉంటుంది, మీకు అమ్మ ఉంటుంది, మీకు నాయన ఉంటుంది, అన్నదమ్ములు ఉంటారు, ఆస్తులు ఉంటాయి, పాస్తులు ఉంటాయి, లింకు మీ గొలుసు మొత్తం, ఇక గొలుసు మొత్తం అన్నమాట.
జీవుడు దేహాది సంబంధములతో మరియు జాగ్రత్తాది అవస్థలతో సంబంధము లేని ఏమి ఆ పారమార్థికమైన బీజరహితమైన అవస్థను తురీయ రూపమున వేరుగా వర్ణించగలడు. అయితే ఈ ప్రాజ్ఞను కంటే భిన్నంగా ఇంకొక ఆత్మ ఉన్నదని దాన్ని వర్ణించబోతారు అన్నమాట. తురియ రూపమును తురీయ రూపమున వేరుగా, తురీయ రూపమున ఉన్నవాడని అట్లా, తురీయ రూపమున ఉన్నవాడు కలపాలి అట్లా. తురీయ రూపమున వేరుగా ఏమి జాగ్రత్త అంటే విశ్వరూపమున, విశ్వడి రూపమున, తైజసుడి రూపమున, ప్రాజ్ఞుడి రూపమున అన్నట్టుగా ఇక్కడ తురీయ రూపమున అన్నాడు. వేరే ఏదైనా మీకు ఎట్లా అర్థమైతే అట్లా రాసుకోండి. ఆ ప్రాజ్ఞ శబ్దముతో పిలువబడు జీవుడు అంటే ఏవనైతే మనం విష్ణువుగా పిలుస్తున్నామో, ఎవరైతే తేజస్సుడు అనుకుంటున్నామో, ఎవరైతే ప్రాజ్ఞుడు అనుకుంటున్నావో, ఈ ప్రాజ్ఞ శబ్దంతో పిలువబడు జీవుడు దేహాది సంబంధములతో జాగ్రత్తాది అవస్థలతో సంబంధము లేని ఆ పారమార్థికమైన బీజరహితమైన అవస్థను తురీయ రూపమున వేరుగా వర్ణించబలడు. అంటే మనం ఏదైతే ప్రాజ్ఞుడు అని మనం పిలువబడుతున్నావో ఆ ప్రాజ్ఞుని యొక్క నిజస్వరూపం ఉంది కదా. మనం ప్రాజ్ఞులవయ్యా, మనం ప్రాజ్ఞ స్వరూపం నిజం కాదు కదా. ప్రాజ్ఞత్వం అనేది ఒక ఉపాధి. విశ్వత్వం ఎట్లా ఉపాధో, తైజసత్వం ఎట్లా ఉపాధో, ప్రాజ్ఞత్వం కూడా అట్లా ఉపాధి అన్నమాట. అయితే పిలువబడే జీవుడు అంటే మనమే దేహాది సంబంధములతో ఆ జాగ్రత్తాది అవస్థలతో సంబంధం లేని, దేహము దేహ సంబంధమైన వాడితో, జాగ్రత్తాదులతో సంబంధమైన వాడితో సంబంధము లేని ఆ పారమార్థికమైన అంటే నిజమైన, పారమార్థికం అంటే నిజం. మనం అనుకునే శరీరం మనం కాదు, మనం అనుకునే మనస్సు మనం కాదు, మనం అనుకునే అజ్ఞానం మనం కాదు, మన స్వరూపం వేరే. అదే పారమార్థికమైన బీజరహితమైన అంటే ఒకసారి మన పారమార్థిక మన నిజస్వరూపం మనకు అవగాహనకు వస్తే ఇక దాంట్లో మళ్ళీ పునర్జన్మ ఉండదు. పునర్జన్మ అంటే జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ, ఇదే పునర్జన్మ మనకు. అర్థమైందా? తురీయ రూపమున వేరుగా వర్ణింపబడడు. అది వేరే ఇంకొకటి ఉన్నది, అది మన స్వరూపము. అది ముందు వర్ణింపబడుతుంది అన్నమాట. బీజావస్థయున్ను మెలకువ వచ్చినప్పుడు నాకు ఏమీ తెలియలేదు అను జ్ఞానము శరీరమునందే కలుగునట్టు ద్యోతమగుచున్నది. మనకు ప్రత్యక్షానుభవం ఏంటంటే మనకు శరీరం ఉంటేనే, మెలుకున్నప్పుడు శరీరం మెడకు పడుతుంది కదా. నీకు మెడపడుతుందా? మెలుకున్నప్పుడు శరీరం మెడకు పడుతుందా? ఏం డౌట్ ఉన్నట్టుంది ఆయనకు. శరీరం మెడకి ఎట్లా పడుతుందని ఆలోచన చేస్తున్నాడు. అయితే అదే అన్నమాట. మాకేమో శరీరం మెడకు పడ్డట్టు అనిపిస్తుంది, నీకేమో శరీరమే నేను అనిపిస్తుంది. ఈడు తెలిసిపోయింది అనమాట. ఇప్పుడు ఆ కొడుకు నా కొడుకు వాడని తెలిసిన తర్వాత మెడకు పడ్డట్టు ఉంటుందా, కొడుకున్నట్టు ఉంటుందా? అట్లా అన్నమాట. మెడకు పడేది ఉరితాడు. ఇక ఆమెకు ఊరే ఇక సచ్చిందాక ఎన్ని తిట్లు తింటో ఎన్ని. ఈ విధంగా మరి ప్రాజ్ఞ శబ్దంతో పిలువబడు జీవుడు దేహాది సంబంధములతో మరియు జాగ్రత్తాది అవస్థలతో సంబంధము లేని ఆ పారమార్థికమైన బీజరహితమైన అవస్థను తురీయ రూపముగా వేరుగా వర్ణించగలడు. బీజావస్థయును మెలకువ వచ్చినప్పుడు నాకు ఏమియును తెలియటలేదని జ్ఞానము శరీరం నందే కలిగినట్లు ద్యోతమగుతున్నది. అంటే అనుభవానికి వస్తుంది. నీకు శరీరం ఉండి, శరీరం అనేది నీకు ఉంటేనే ఆ శరీరం లోపల నేను సుషుప్తి అవస్థలో ఈరోజు బాగా నిద్రపోయినా, ఈరోజు సరిగ్గా నిద్ర పట్టలేదు, ఈరోజు నిద్ర పట్టనట్టుంది, ఈరోజు ఫుల్గా పట్టింది అని అనుభవం వస్తుంది. అసలు శరీరమే రాలేదనుకో, నీకు అనుభవం వస్తుందా? రా. అంటే శరీరం ఉపాధి వస్తేనే మనకు అనుభవానికి వస్తుంది అంటున్నాను అన్నమాట.
కావుననే అతడు దేహమునందు 3 ప్రకారములుగా స్థితుడై ఉన్నాడని చెప్పబడెను. అందుకనే వీడు దేహమునందు ఏమి ఈ దేహంలోనే, దేహమునందు అంటే ఈ దేహం అంటే తాత్పర్యం ఏంది? ఈ దేహం ఉంటేనే జాగ్రత్త ఉంటుంది, ఈ దేహం ఉంటేనే స్వప్నం ఉంటుంది, ఈ దేహం ఉంటేనే సుషుప్తి ఉంటుందని తాత్పర్యం అన్నమాట. ఈ దేహం లేదనుకో జాగ్రత్త లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు. దాని తాత్పర్యం ఇది. కావుననే అతడు దేహమునందు 3 ప్రకారములుగా స్థితుడై ఉన్నాడని చెప్పబడింది. కాబట్టి ఈ దేహంలోనే విశ్వడుగా, తైజసుడుగా, ప్రాజ్ఞుడుగా, ఒకప్పుడు విశ్వడుగా ఉంటాం, జాగ్రత్తగా విశ్వం ప్రపంచం చూసి విశ్వడుగా ఉంటాం. ఇక స్వప్నంలో తేజ పదార్థాలను అన్ని ఇంతకుముందు చూసినవన్నీ చూస్తుంటాం. ఇక ప్రాజ్ఞత్వంలో ఏం తెలియని పరిస్థితిలో పడి ఉంటాం అన్నమాట. స్థితుడై ఉన్నాడని ఎందుకనే ఒక దేహంలో ఈ 3 రకాలుగా ఉంటామని మనకు చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది? ఎక్కడ చెప్పబడింది? దక్షిణాక్షిముఖే విశ్వో మనస్యంతస్తు తైజసః ఆకాశే చ హృది ప్రాజ్ఞః త్రిధా దేహే వ్యవస్థితః అని మంత్రంలో అంటే కారికలలో చెప్పబడింది అన్నమాట. త్రిధా దేహే అంటే దేహం ఉన్నప్పుడు మాత్రమే ఈ 3 రకాలుగా దక్షిణాక్షి ముఖే కుడికంటి ముఖంలో విశ్వడుగా, మనస్యంతస్తు మరి మనస్సు లోపల తైజసత్వము, ఆకాశేచ హృది అంటే హృదయంలో ఉన్న ఆకాశం ఉంది కదా, హృదయంలో ఆకాశం ఉంది కదా, హృదయాకాశంలో ప్రాజ్ఞుడు అక్కడ ఉండి మనం ఉంటాం. త్రిధా దేహే వ్యవస్థిత అంటే దేహం ఉన్నప్పుడే ఈ 3 ఉంటాయి మనకు. మూడు స్థితులు ఉంటాయి, 3 స్థితులు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే దక్షిణాక్షి అనేటువంటిది శరీరం యొక్క ఒక బాగా విశేషం సార్. అదే శరీరంతో ముడి చెప్తున్నాడు. మళ్ళీ తర్వాత ప్రాజ్ఞుడు హృది అంటే ఇక్కడ హృదయం అనేటువంటి దేశ శరీరం అంటే స్థూల శరీరం యొక్క బాగా విశేషం. అదే 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 కానీ విశ్వడు అనేటువంటిది శరీరంలో ఒక బాగా విశేషం చెప్పట్లేదు. అంటే అది మనస్సు ఎంత వస్తుంది అంటే మనస్సులో ఉన్నప్పుడే అంటే శరీరంతో కూడుకున్న మనస్సులోనే తేజసత్వం ఉంటుంది. ఈ మనసు ఈ ప్లేస్ లో ఉంటుంది అని చెప్పలేదు. దానికి ఏం చెప్పలేదు, దానికి ఈ ప్లేస్ అని చెప్పలేదు. ముఖ్యంగా అంటే హృదయానికి పై భాగంలోనే స్వామి. హృదయం అంటే ఆజ్ఞా చక్రంలో కానీ తర్వాత విశుద్ధ చక్రంలో ఈ మధ్యలో ఎక్కడెక్కడ తిరుగుతుంటాడో అక్కడ తిరిగితే దాన్ని మనం అట్లా అర్థం చేసుకోవాలి. కానీ మొత్తం మీద శరీరంలో ఉన్నప్పుడు అంటే శరీరంతో కూడుకున్నప్పుడు మాత్రమే నీకు స్వప్నాలు కానీ కల్పనలు కానీ స్మృతులు కానీ సంభవించడానికి వీలవుతుందని తాత్పర్యం. ఇడ విశ్వాదుల యొక్క త్రిభోగములు ఇక చెప్పుండు. ఇప్పుడు ఈ దేహంలోనే మనం ఈ దేహంలో ఉండే ఒకసారి విశ్వులు అనబడతాము, ఓసారి తైజస్సులు అనబడతాము, ఓసారి ప్రాజ్ఞులు అనబడతాము. మరి విశ్వులుగా ఉండి ఏం అనుభవిస్తాం మనం? తైజస్సుడుగా ఉండి ఏం అనుభవిస్తాం? ప్రాజ్ఞులుగా ఉండి ఏం అనుభవిస్తాం? అనుభవంలో ఏదో తేడా ఉంది కాబట్టి పేరు వచ్చింది కదా. అనుభవంలో తేడా లేని పేరు ఎందుకు వస్తుంది? టిఫిన్ చేసినాం అంటాం, అన్నం తిన్నాం అంటాం. అనుభవంలో తేడా ఉంది. అనుభవంలో పొద్దున అన్నం తిన్నాం అనుకో, మధ్యాహ్నం కూడా అన్నం తిన్నాం అనుకో, రాత్రి కూడా అన్నం తిన్నాం అనుకో, టిఫిన్ చేసినాం అని అంటామా? భోగంలో ఏదో తేడా ఉంది కాబట్టి దీన్ని టిఫిన్ అన్నం. రాత్రిపూట ఏం చేసినామంటే అల్పాహారం తీసుకున్నాం అంటాం. అల్ప ఆహారం, ఉదయం కూడా అల్పాహారం అంటారు అనుకోండి. ఏదో తేడా భోగంలో తేడా ఉంటేనే పేరు వస్తుంది అనమాట. ఆ తేడా ఏందో చెప్పబోతారు అనమాట. విశ్వాదుల యొక్క త్రివిధ భోగములు అనండి. విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజసః ప్రవివిక్తభుక్ ఆనందభుక్ తథా ప్రాజ్ఞః త్రిధా భోగం నిబోధతః. విశ్వడు అనండి. విశ్వడు ఎల్లప్పుడూ స్థూల పదార్థములను మాత్రమే అనుభవించుచున్నాడు. తైజసుడు మాత్రము
మాత్రము సూక్ష్మ పదార్థములకు భోక్తయై సూక్ష్మ పదార్థములకు భోక్తై ఉన్నాడు. ఉన్నాడు. మరియు మరియు ప్రాజ్ఞుడేమో ప్రాజ్ఞుడేమో ఆనందమును ఆనందమును అనుభవించువాడై అనుభవించువాడై ఉన్నాడు. ఉన్నాడు. ఈ విధముగా ఈ విధముగా ఇతనికి ఇతనికి 3 రకములైన 3 రకములైన బోధములు భోగములు ఉండుచున్నవని ఉండుచున్నవని ఈ ఈ కారిక ద్వారా ఈ కారిక ద్వారా తెలియచున్నది. తెలిసినది. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవ